ఇక అమెరికా ఇరాన్ల మధ్య మలివిడత చర్చలకు మళ్లీ రంగం సిద్ధమైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఇవాళ పాకిస్తాన్ వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి. ఇందుకోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అర్బిజాజ్ బాగ్జిస్తో బృందం ఇస్లామాబాద్కు చేరుకుంది. అయితే తొలి దశ జరిగిన చర్చల మాదిరిగానే ఇవాళ రెండు దేశాల ప్రతినిధుల మధ్య నేరుగా చర్చలు జరగబోవని టెహ్రాన్ వెల్లడించింది. అమెరికా ఇరాన్ల మధ్య ప్రత్యక్షమైన భేటీకి ఇరు దేశాల నుంచి అనుకూలమైన స్పందన లేకపోవడంతో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య సందేశాలను పాక్ అధికారులు బదిలీ చేయనున్నారు. ఇక పాక్ ఉన్నతాధికారులతోనే ఆర్గాజీ బృందం సమావేశం కాబోతోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యానికి తాము ఏం చెప్పాలనుకున్నా వాటిని వీరికే వివరిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. అయితే అరాగ్జీతో అమెరికా ప్రతినిధులు నేరుగా చర్చలు జరుపుతారని అంతకుముందు వైట్ హౌస్ ఒక ప్రకటనలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చర్చలపై తాజాగా టెహ్రాన్ స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం ఇవాళ జరగబోయే చర్చల్లో అమెరికా తరపున దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకమైన రాయబారులను స్టీవ్ విట్కాఫ్, జేడ్ కుష్నాన్ పాల్గొనబోతున్నారు. వీరి చర్చలో పురోగతి కనిపిస్తే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పాక్కు వచ్చి సంప్రదింపుల్లో భాగమవుతారని శ్వేత సౌధం తెలియజేసింది. మరోవైపు మలివిడత చర్చలకు ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ దూరంగా ఉన్నారు. దీనికి అంతర్గత విభేదాలే కారణమని స్పష్టంగా తెలుస్తోంది.